ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినవి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్కి ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ ఏ ఆన్సర్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ కాంట్ స్పీక్ తమిళ్ అని ఉంది. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే పాజిటివ్గా. ఇక్కడ కెనాట్ నెగిటివ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కెన్ అవుతుంది, నాట్ తీసేస్తాము. అండ్ అక్కడ ముందర ఉండ ప్రణం అలాగనే యు అనేది రాస్తాము. సెకండ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేశారంటే చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. ఇందులో మనకు హెల్పింగ్ వర్బ్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే టెన్సెస్ వైజ్ వెళ్తాము. ఇక్కడ ఇచ్చినది ఏ టెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ టెన్స్? ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ప్రెజెంటా పాస్టా? పాస్ట్ టెన్స్ కాదు, ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు టెన్సెస్ వచ్చాయి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే డూ ఫార్మ్స్ని యూజ్ చేయాలి. డూ ఫార్మ్స్ అంటే ఏంటి ఉంటాయి? డూ, డస్, డిడ్. ఈ మూడిటిని డూ ఫార్మ్స్ అంటాం. సో ప్రెజెంట్ టెన్స్ వస్తే డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. పాస్ట్ టెన్స్ వస్తే డిడ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ ఆర్ డస్. ఇందులో కూడా ప్రెజెంట్లో సింగులర్ అయితే ఒకటి, ప్లూరల్ అయితే ఒకటి. డూ అనేది ఎప్పుడైనా సరే మనకు ప్రెజెంట్లో ప్లూరల్కి యూజ్ చేయాలి. డస్ అనేది సింగులర్కి యూజ్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బేసిస్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే చిల్డ్రన్ ప్లూరల్ ఉంది. సో ప్లూరల్ అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? డూ. కాబట్టి డూ వస్తుంది. అలాగనే స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ నాట్ యాడ్ చేస్తాము. చిల్డ్రన్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం ప్లూరల్ అని. సో ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్రొనౌన్ ఏమొస్తుందంటే దే. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దేర్ ఆరంట్ అని ఇచ్చారు. సో సింపుల్గా నాట్ తీసేసి రాస్తాము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో హీ కుడ్. సేమ్ ఇది కూడా అంతే, సింపుల్గా కుడ్ రాసి నాట్ లేదు కాబట్టి మనం నాట్ యాడ్ చేస్తాం. హీ. నెక్స్ట్ క్వశ్చన్ దే ఓంట్. దే ఓంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి అదనంటే ఓంట్ అంటే మీనింగే విల్ ప్లస్ నాట్ అని. సో మనం నాట్ తీసేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? విల్. దే. ఓంట్ అంటే మీరు చూసుకోవాలి, ఓంట్ అంటే విల్ ప్లస్ నాట్ అని అర్థము. నెక్స్ట్ సిక్స్త్ది దట్ వాజ్ అమేజింగ్. సో ఇందులో మీరు చూడాల్సింది ఏంటి అని అంటే హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది కాబట్టి వాజంట్. దట్ అనేది ఇట్గా కన్వర్ట్ అవుతుంది. సో వాజంట్ ఇట్. నెక్స్ట్ ఐ యామ్ క్వైట్ బిజీ విత్ మై స్కెడ్యూల్ టుడే. ఐ యామ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్. అగైన్ ఐ యామ్ అని ఉందంటే ఆన్సర్ ఎప్పుడైనా సరే ఆరంట్ ఐ అవుతుంది. ఒకవేళ ఐ యామ్ నాట్ అని ఇస్తే సేమ్ ముందులాగానే యామ్ ఐ. కానీ ఐ యామ్ అని ఉంటే ఆరంట్ ఐ వస్తుంది. కాబట్టి సెవెంత్ దానికి ఆన్సర్ ఏమవుతుంది? ఆరంట్ ఐ. నెక్స్ట్ ఎయిత్ వన్ దే హ్యాడంట్. నాట్ తీసేస్తాం. హ్యాడ్ దే. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ మై ఫాదర్ వర్క్స్ అట్ ఆర్ట్ థియేటర్. అగైన్ హెల్పింగ్ వర్బ్ లేదు. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి? మనం టెన్స్ యూస్ చేస్తాం. మై ఫాదర్ వర్క్స్.
మనకు అగైన్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది. సో ప్రెజెంట్ టెన్స్ ఆల్రెడీ మాట్లాడాం, డూ డస్ వస్తుందని. సింగులర్ కాబట్టి ఏం రావాలి, డస్ వస్తుంది. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాము. మై ఫాదర్ ప్రొనౌన్స్ ఉండాలి అన్నాం. మై ఫాదర్ మేల్ కదా, సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, హీ. డజంట్ హీ. నెక్స్ట్, ఓపెన్ ద డోర్. ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం రాసే ఆన్సరు ఓంట్ యూ. మీరు ఈ 10th క్వశ్చన్ అలాగనే ఈ 19th క్వశ్చన్, ఈ రెండిటికి మన ఆన్సర్ సేమ్, ఓంట్ యూ అనేది వస్తుంది. ఈ రకంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్కి ఆన్సర్స్ రాస్తాము. ఇదే ఫార్మాట్లో మిగతా క్వశ్చన్స్ ట్రై చేయడానికి చూడండి. మీరు ఈవెన్ 11th క్వశ్చన్ చూసారంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. లెట్స్ వచ్చింది అంటే ఆన్సర్ షల్ వి. సో 11th దాంట్లో లెట్స్ ఉంది కదా, ఆన్సర్ ఏమవుతుంది, షాల్ వి. సేమ్ బీ క్వైట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం బేసిక్గా యూస్ చేసేది విల్ యూ. ఈ రకంగా రాస్తాము. మీరు మిగతా సెంటెన్సెస్ కూడా ఒక్కసారి ట్రై చేసి ఇందులో ఏమన్నా రాని ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.